రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఇప్పుడైతే ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సింపుల్, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు రాకముందు ఇట్లా ఛాయ్ తాగదామంటే కూడా టైం దొరికేది కాదు. ఇప్పుడు ఫుల్ టైం దొరికింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. రోడ్ల మీద ఛాయ్ తాగకుండా, హోటళ్ళ పడుతూ తిరుగుకుంటా మంచి ఫ్రీ టైం దొరికింది. ఇట్లా రియల్ ఎస్టేట్ లేకుండా, పని పాట లేకుండా మన యూత్ అంతా మళ్ళీ రోడ్ల మీద తిరగడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందే. గతంలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకునేలాగా గత ప్రభుత్వం చేసింది. 10 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ చేసిందనంటే అంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణకి ఇప్పుడు ఉన్న తెలంగాణకి చాలా చాలా అభివృద్ధి. ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ప్లేస్ అజీజ్ నగర్, మొయినాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ బైక్ మీద ఎవరైనా నైట్లో పోతే ఎవరైనా కొట్టి బంగారం గుంజుకోపోతారు, మనుషుల్ని చంపేస్తారని అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఇక్కడ పిస్తా హౌస్ పడ్డది, ఇక్కడ మొయినాబాద్లో రత్నదీప్ పడ్డది. సో ఇవన్నీ కూడా 10 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ని బట్టి ఇప్పుడు ఇది RRR రోడ్డు కూడా శాంక్షన్ అయినందుకు ఇంత డెవలప్ అయింది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది, ఫ్రీ కరెంట్ పెట్టిండు. నేను రెంట్ హౌస్లో ఉంటా. ఫ్రీ కరెంట్ పెట్టిండు. నాకు ఫ్రీ కరెంట్ లేకముందు నాకు కరెంట్ బిల్లు 300-400 వచ్చేది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఓన్ హౌస్లో ఉంటారు, వాళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తున్నది. నాకేమో 200-300 కరెంట్ బిల్ ఇప్పుడు నెలకు 1200 వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది అంతే అని అంటారు. మినిమం 1000 రూపాయలు లేదు, 1200 ఖచ్చితంగా వస్తుంది. నాకు 3 monthsకి 6000 కరెంట్ బిల్ వచ్చింది. సో అంతకుముందు నేను 300-400 కరెంట్ బిల్ కట్టుకొని మనిషి బ్రతకటోని. ఇప్పుడు బిజినెస్ లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఏ పథకాలు లేవు. సో పబ్లిక్